కత్తులు నూరుతుండు కవితమ్మ మీదికి. ఇక ఇంట్లోనే ఇంకో కోళ్ళాగా పాల్గొన్నది. ఏ కోళ్ళాగా అంటే కుత్బులాపూర్ కోళ్ళాగా వివేకానంద గౌడ్. ఇక ఆ కోళ్ళాగా కూడా అమ్మా నన్ను చూడు నా అందం చూడు అని బార్బూరు బచ్చన్నపేట అని ఊరూరా తిరుగుతున్నావు, మరి 10 ఏళ్ళల్లో నీకు గాని రాలేదా ఆయాలా? కళ్ళు ఇప్పుడే తెరుచుకున్నాయా నీకు? 10 ఏళ్ళ పొద్దులో నీకెందుకు గాని రాలేదమ్మా? ఈ కథలని, ఈ వ్యవహారాలని, ఈ వైఫల్యాలని, ఈ సమస్యలని ఆయాలు ఎందుకు మాట్లాడబోయేటివి? గీయాల ఏదో తీగరాగాలు తీసుకుంటా తీరొక్క తీరుగా మాట్లాడుకుంటూ వస్తున్నావు కవితమ్మా అని ఇప్పుడు కుత్బులాపూర్ కోళ్ళాగా కూడా లెంకలు కొడుతుంది. ఇప్పుడు ఈమెమంటది, మా బావ ఎంకటి ఆడునవే అంటే నీ ఎంపటే ఉంది కుంపటి అన్నట్టుగా మా బావ నా వెంటనే పడుతుండు. మా మేనబావ మొత్తం నా శుద్ధులే ఎంచిపోస్తుండు. ఎట్లా? పిల్లి మీద పెట్టి పిట మీద పెట్టి. నేనైతే ఒక్క మాట అంటలేను. నేను మా మేనబావను పళ్ళు మీద పళ్ళు పెట్టి ఒక్క మాట అంటలేను మా మేనబావని. కానీ మా మేనబావ ఏంది నన్ను గీ ఎత్తున బదునాం చేస్తుండు, పచ్చిపురుసు కంచె పలసగా. వాళ్ళతోటి వీళ్ళతోటి పెట్టి తిట్టిస్తున్నాను. పిల్లి మీద పెట్టి పిట్ట మీద పెట్టి నన్ను తిడుతుండు. అతను కూడా అలా పంచాయతీ అయితే ఎటుంటుంది ఇంట్లో? ఎంతసేపు చెప్పు, అత్తది పైసయ్యే కోడలి గిరిసయ్యే. నీ సమితి వచ్చిన ఆవే వచ్చి కుప్పమే కూర్చొని ఆడిస్తున్న ఆవే అని అత్త అంటది. ఇక పాపం కోడలిది అంతగానం అనలేదు కదా. ఇక ఆమె ఏం చేస్తుంది, పోరగాళ్ళ మీద పెట్టి తిడుతుంది. పోరగాళ్ళని బడి దోలాలని ఇక ముందర వేసుకుంటుంది. పేను చూసుకుంటా కన్నోనికి నా కండలు గుద్ది తాకినాయి ముక్కు మీదకి వెళ్ళి మూతి మీదకి వెళ్ళి ఏడవన్నీ బొర్లాయినాయి సవితే. ఇక చూడు అమ్మ నెత్తి మీద అంతా మట్టే. ఏడాది పాడు చేసినావు, కడుపు గాల నీ కడుపు పట్టిన ఏక దుల్కా ఇట్లా కోడలు తిడుతుంది. ఇప్పుడు ఇక ఈమె నేరుగా అంటుంది ఎవరు బావని. మా బావ తిమింగలం, మా బావ అనకొండ, మా బావ సుఖం పూస కాదు, మా బావ సుధపూస కాదు, మా బావ అవినీతి సొమ్ముతోని ఎంతో ఆస్తులు సంపాదించుకుంటూ మా బావ అని ఇప్పుడు ఆమె నోరు వారేసుకుంటుంది.